మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 16 కురుక్షేత్ర యుద్ధం జరిగ 35 సంవత్సరాలు అయింది. ద్వాపరయుగం గతించి కలియుగం ప్రవేశించింది. కలియుగ ధర్మమా అన్నట్లు మానవులందరిలోనూ మార్పులు వచ్చాయి. ఆడే మాటలో, నడిచే నడకలో, చేసే పనులలో యుగమార్పు కనిపిస్తూ ఉంది. మనుష్యులలో అధర్మం, అరాచకం, మద్యపానం, వ్యభిచారం, జూదం, నాస్తికం మొక్కలుగా మొలుస్తున్నాయి. కృష్ణుని ద్వారకానగరంలో కూడా కలియుగ లక్షణాలు కనిపిస్తున్నాయి. రాజవాక్యం ఎవరూ గౌరవించటంలేదు. అందరికీ కళ్ళు త్రాగటం మామూలు విషయమైంది. జూదం ఆడటమే కొందరికి వృత్తిగా మారింది. ఒకనాడు కృష్ణ సందర్శనార్థం దుర్వాస, విశ్వామిత్ర, కణ్వ, నారదాది మునులు ద్వారకకు వస్తుండగా కొందరు యాదవకుమారులు మద్యపానం చేసి కృష్ణుని కొడుకైన సాంబునికి ఆడవేషం వేసి గర్భిణిలా నటించమని చెప్పి మునులు వెళుతున్న దారికి అడ్డంగా నిలబడి కపట నమస్కారాలు చేస్తూ, మునిస్వాములారా, ఈ అమ్మాయి బభ్రవు అనేవాడి భార్య. దీనికి నెలలు నిండి ప్రసవనొప్పులు వస్తున్నాయి. దీనికి ఆడపిల్ల పుడుతుందో మగపిల్లవాడు పుడతాడో చెప్పండి స్వాములు. మీకు జరిగేవి జరగబోయేది తెలుస్తుందిగదా. ఏ శిశువు పుడుతుందో చెప్పుకోండి చూద్దాం అంటూ హేళన చేశారు. యాదవ కుమారుల హేళన గుర్తించిన మునులకు కోపం వచ్చింది. ధూర్తులారా, ఏమిటి ఎగతాళి? దారినిచ్చి దూరంగా పోండి అన్నారు మునులు. చెప్పకుండా ముందుకు వెళ్లటానికి వీల్లేదు అంటూ అడ్డగించారు. మునులందరికీ కోపం వచ్చింది. అప్పుడు దుర్వాసుడు, గౌరవహీనులారా, తాపసులతో తారాటలా? దీనికి ఆడపిల్ల పుట్టదు, మగబిడ్డా పుట్టదు. వీడి కడుపున ముసలం, రోకలి పుడుతుంది. యాదవులందరూ త్రాగుబోతులై అంతఃకలహంతో అంతరించిపోతారు అని శపించి తిరిగ వెళ్ళిపోయారు. మరునాటి ఉదయమే సాంబుని కడుపు నుండి తేజోవంతమైన ఒక ముసలం పుట్టింది. పుడుతూనే సాంబుడు చచ్చిపోయాడు. ఆ ముసలాన్ని తీసుకుని కృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా వివరించారు యాదవులు. యాదవకుల నాశనం సమీపిస్తున్నదని గుర్తించాడు కృష్ణుడు. బలరాముడు, ఈ ముసలాన్ని తీసుకుని వెళ్లి అరగదీసి పొడిచేసి సముద్రంలో కలపండి అని భటులను ఆజ్ఞాపించాడు. మరునాడే ద్వారకారాజ్యంలో రాజశాసనం వెలువడింది. ఇకనుండి ద్వారకలో ఎవరు మద్యం త్రాగరాదు అంటూ శాసనం చేయించి రాజ్యమంతా దండోరా వేశారు. కృష్ణుని శాసనాన్ని ధిక్కరిస్తూ కృతవర్మ మద్యపాన ప్రియులందరినీ ఒక సమూహంగా కూడగట్టాడు. కారణమేమంటే కురుపాండవ యుద్ధంలో దుర్యోధనుని తరపున కృతవర్మ యుద్ధం చేశాడు. కృష్ణుడు పాండవప్రియుడై కురువీరులందరినీ చంపించాడని కృతవర్మ కృష్ణద్వేషం పెంచుకొన్నాడు. కురుపాండవ యుద్ధానికి ముందు అర్జున, దుర్యోధనులు కృష్ణ సహాయానికి వచ్చినప్పుడు 10,000 యాదవ వీరులను దుర్యోధనునికి ఇచ్చాడు కృష్ణుడు. ఆ 10,000 వీరులకు కృతవర్మ నాయకుడు. కురుక్షేత్ర యుద్ధం ముగసిన నాటినుండి కృతవర్మ దుర్యోధనుని అభిమానిగా మారిపోయి కృష్ణద్వేషం పెంచుకొన్నాడు. ఎవరూ మద్యం త్రాగరాదని కృష్ణుడు శాసనం చేసినా కృతవర్మ బంధుమిత్రులు కొందరు మద్యాన్ని అన్నంలో కలిపి తినటం మొదలుపెట్టారు. అదేమిటని ప్రశ్నించిన వారందరితో, మేము మద్యాన్ని త్రాగటంలేదు, తింటున్నాం. త్రాగరాదని శాసనం చేశారుగాని తినరాదని శాసనం చేయలేదుగదా. అందుకే మజ్జిగ మానివేసి మద్యం కలుపుకుని అన్నం తింటున్నాం అంటూ బదులు చెప్పేవాడు. కృతవర్మ యాదవుల ప్రవర్తనకు కృష్ణుడు ఎంతగానో బాధపడ్డాడు. అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన కృష్ణుని సంతతివారే కృష్ణుని విమర్శించటం, మాట వినకపోవటం చూచి కృష్ణుడెంతగానో కలత చెందాడు. కలియుగ ప్రభావానికి అందరూ లొంగపోతున్నట్లుగా గ్రహించాడు. కలియుగ ప్రారంభమే ఇలా ఉంటే మున్ముందు ఏ విధంగా ఉంటుందోగదా అనుకొన్నాడు. దుర్వాస, గాంధారి శాపాలు గుర్తుకు వచ్చాయి. ఒకనాడు బలరామునితో ఏకాంతంగా, అన్నయ్య, కలియుగం ప్రారంభం అయిందిగదా. యుగ లక్షణాలు మానవులలో ప్రవేశించాయి. సత్యం, ధర్మం, నీతి నియమాలు భూమి నుండి వెళ్ళిపోయాయి. నీవు ఎవరినీ ఏమీ అనవద్దు. నీకు కోపం ఎక్కువ కాబట్టి చెబుతున్నాను. అంతేకాదన్నయ్యా, ఇక ఎంత త్వరగా మన దేహయాత్ర ముగస్తే అంతమంచిది అన్నాడు వ్యథాహృదయంతో కృష్ణుడు. కృష్ణా, ఎప్పుడు చిరునవ్వులు చిలుకుతూ నిత్య సంతోషిగా ఉండే నీవు విచారంగా ఉండటాన్ని ఇప్పుడే చూస్తున్నాను. తమ్ముడు, 5 మాటను అలక్ష్యం చేసి నిన్ను మన్నించనివారెవరో చెప్పు. ఇప్పుడే దేశ బహిష్కారం చేయిస్తాను. బలరాముని కోపానికి కృష్ణుని మౌనమే సమాధానమయింది. కాసేపు ఇద్దరూ ఆలోచిస్తూ ఉండిపోయారు. సర్వ మానవాజీవుల్లో కలిదేవుడు ప్రవేశించినప్పుడు కలియుగ ధర్మాన్ని గౌరవించటమే మన కర్తవ్యం. రాబోయే పున్నమికి రైవతాద్రి తీరాన జరిగే జాతరకు సమస్త యాదవులను పాల్గొనవలసిందిగా చాటింపు వేయించు. స్త్రీలు, వృద్ధులు, పసిపిల్లలు తప్ప అందరూ విధిగా పాల్గొనవలసినదని ప్రతి పల్లెకు దండోరా వేయించు. కృష్ణా, కలతగా ఉన్నావేమిటి? నీ గుండెల నుండి నిట్టూర్పులు వస్తున్నాయేమిటి? నీ మాటల్లో చిలిపిదనం, నీ కనులలో చల్లదనం ఏమయ్యాయి?
గోవర్ధన పర్వతాన్ని వ్రేలితో ఎత్తినవాడివి నీకేం మనస్తాపం కలిగింది? కృష్ణా! నేను నిన్నిలా చూడలేను. మహా కురుక్షేత్రయుద్ధాన్ని కనుసన్నలతో నడిపించిన కార్యదర్శివే. నీకు ఏం జరిగింది కృష్ణా? ఉండబట్టలేకపోయాడు బలరాముడు. అన్నయ్యా! యాదవకుల సంకులం జరుగబోతున్నది. ఈ ద్వారకా నగరం సముద్రంపాలు కాబోతున్నది. మనిద్దరి జన్మకార్యం పరిసమాప్తం కానుంది. ఇంతకాలం పెంచుకున్న బంధాలు అనుబంధాలు తెగపోయే సమయం రాబోతున్నదన్నయ్యా. యాదవకులమే పరిసమాప్తి కాబోయే సమయం వచ్చింది. దుర్వాసముని శాపం గాంధారీ శాపం కలసి జ్వలించబోతున్నాయి. కృష్ణుని గొంతు గాద్గదితమయ్యింది. కొంతసేపు బలరాముడు మౌనరాముడయ్యాడు. కృష్ణుని విచారం గమనించి ఊరడింపుగా, కృష్ణా! నీవు ప్రాజ్ఞుడవని అందరూ పొగుడుతుంటారు. భూత భవిష్య వర్తమాన కాలనియమాలను అందరూ ఎరిగిన నీవే చింతపడటమేమిటి? త్రిమూర్తులైన కాలనియమాన్ని అనుసరించవలసిందేగదా. ఏం జరుగనున్నదో జరుగని అంటూ కృష్ణుని చేయి పట్టుకుని అంతఃపురం వైపుగా దారితీశాడు. కృష్ణుడు మరునాటి ఉదయం తన ఆప్తసారథి అయిన దారుకుని పిలచి, దారుకా! రాబోయే పాడ్యమినాటికి ద్వారకకు రావలసిందిగా అర్జునునికి నామాటగా తెలియపరచి నీవు వెంటనే మరలిరావాలి అని చెప్పి దారుకుని హస్తినాపురానికి పంపించాడు. సముద్రతీరాన ఉన్న రైవతాద్రిలో జరిగే పున్నమి జాతరకు అందరూ రావాలన్న చాటింపు వినగానే కృష్ణుడంటే గిట్టని కృతవర్మ మొదలైన వారందరూ కృష్ణుడేదో గూడుపురాణి చేయనున్నాడని సందేహపడ్డారు. ఎవరికీ తెలియకుండా జాతర జరుగబోతున్న ప్రాంతానికి దగ్గరగా బండ్ల కొలది ఆయుధాలను తెచ్చి దాచి ఉంచారు. సాంబుడికి పుట్టిన ముసలాన్ని పుడిపుడిగా చేసి సముద్రంలో కలిపారుగదా. ఆ కలిపిన పొడి తుంగ మొక్కలుగా మొలిచింది. ఈ తుంగమొక్కలే యాదవుల పాలిటి ఆయుధాలుగా మారనున్నాయని ఎవరికీ తెలియదు. మృత్యుదేవత యాదవ కులనాశనం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆనాడు శుద్ధ చతుర్దశి. దారుకుడు హస్తినకు వెళ్లి కృష్ణ సందేశాన్ని అర్జునునకు చెప్పి వచ్చేశాడు. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుని సుదర్శనచక్రం, ఇంద్రరథం, కౌమోదకం ఆకాశంలోకి ఎగిరిపోయి అనంతంలో కలసిపోయాయి. ఖాండవదహన సమయంలో అగ్నిదేవుడు కృష్ణునికి బహూకరించిన ఆయుధాలతో పాటుగా బలరాముని దివ్యుధాలు కూడా అనంతంలో కలసిపోయాయి. తెల్లవారింది. పున్నమిదినం వచ్చింది. యదు, వృష్టి, భోజ, అంధకవీరులందరూ రైవతాద్రికి బయలుదేరారు. ద్వారకా నగరంలో స్త్రీలు వృద్ధులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంతఃపురంలో కృష్ణుని తండ్రి వసుదేవుడు మాత్రమే ఉన్నాడు. మగవాడన్న ఒక్కడు ద్వారకలో లేడు. కృష్ణ బలరాములు బబ్రుక దారుకులతో కలసి రథమెక్కారు. వందలు వేలాది ఎద్దులబండ్లతో ప్రయాణం సాగింది. అందరూ సాయంత్రానికి రైవతాద్రి చేరారు. సూర్యాస్తమయం కావటంతో గుడారాలు వేశారు. అందరూ వస్తూనే తమతో పాటుగా కుండల్లో కళ్ళు తెచ్చుకున్నారు. మాంసాహారాలు తెచ్చుకున్నారు. జాతర నడుస్తుండగా అందరూ కళ్ళు త్రాగుతూ మాంసాలు తిన్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. త్రాగిన మైకంలో పిచ్చికూతలు కూస్తున్నారు. మతితప్పి బూతులు తిట్టుకొంటున్నారు. బలరామ కృష్ణులు బబ్రువదారుకులు తప్ప అందరూ మత్తులో ఉన్నారు. అప్పుడు సాత్యకి కృతవర్మను నిందిస్తూ, ఏరా కృతవర్మ, ఏం మగతనంరా నీది? నిద్రబోతున్న పాండవుల బిడ్డల్ని దృష్టజుమ్నుడిని దొంగచాటుగా చంపారు. అరే థూ! ఆడముండకూడా నీలాంటి పనిచేదు కదరా కృతవర్మ అన్నాడు. కృతవర్మ కోపంతో, పోరాచేతగాని వెధవా! రెండు చేతులు త్రిగపోయి అసహాయకుడుగా ఉన్న సోమదత్తుడి తలనరికిన వీరాధివీరుడవు నీవు. నీ గొప్పతనం తెలియనివాళ్లకు చెప్పుకో. నాముందు మాట్లాడితే నీ ప్రాణం తీస్తాను ఏమనుకొంటున్నావో. వదరుబోతు వెధవా! అన్నాడు కృతవర్మ. ఇద్దరికీ మాటకు మాట పెరిగింది. కృతవర్మ మళ్ళీ, ఒరేయ్ సాత్యకి! కృష్ణునికి దాసుడివిరా నువ్వు. ఆ కృష్ణుడు ఏమంత గొప్పవాడు? సత్రాజిత్తు తమ్ముణ్ణి చంపి సమంతకమణిని కాజేసిన దొంగ. ఆ దొంగకు ఈ దొంగ ఒక తోడంట. కురుక్షేత్ర యుద్ధంలో కురువీరులనందరినీ దొంగదెబ్బ తీశారురా మీరు. తూ! మీది ఒక బ్రతుకటరా! కృతవర్మ కృష్ణుని నిందించటంతో పెట్రేగపోయాడు సాత్యకి. ఒరేయ్ కృతవర్మ! అప్పుడు చేతులు తెగిన సోమదత్తుడిని చంపాను. ఇప్పుడు రెండు చేతులు ఉన్న నిన్ను చంపుతున్నాను. కాచుకోరా కృతవర్మ! అంటూ కత్తి తీసుకుని ఒక్కదెబ్బతో కృతవర్మ తలను తాటికాయలా నరికేశాడు సాత్యకి. ఇక మొదలైంది కలహం. భోజ అంధకులు ఒక పక్షంగా, యాదవ వృష్టివీరులు మరొక పక్షంగా విడిపోయి కుమ్ములాటకు సిద్ధమయ్యారు. ఎవరు ఎవరిమాట వినే స్థితిలో లేరు. ముసలాన్ని పొడిచేసి కలిపిన పొడి తుంగల రూపంలో అక్కడే మొలచి ఉంది. ఒక్కొక్క తుంగమొక్క ఒక్కొక్క కరవాలంలాగా మారిపోయింది. ఆ తుంగమొక్కలతోనే కొట్టుకుని యాదవులందరూ మరణించారు. దారుకుడు బభ్రువు మాత్రం మిగలారు. యాదవుల దేహాలు కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. కాస్త సమయంలోనే ఇంతా జరిగపోయింది. యదుకులోధధారకుడు కృష్ణుడు చూస్తుండగానే జరిగింది అంతా. అంతటి మాటకారికూడా మౌనమూర్తిగా మారి విధికి తలవంచాడు.
విధి ఎంతటి నిర్దయగలది! ఓరా! కాలం ఎంత శక్తివంతమైనది! అందుకేనేమో నారాయణ స్వరూపుడైన వాసుదేవుడు కూడా మిన్నకుండిపోయాడు. కాలం ఎవరికైనా ఒక్కటే. మహాత్ముడైనా మతిలేనివాడైనా కాలానికి సమానమే. అందుకే సర్వసమర్థుడై ఉండి కూడా కృష్ణుడు తలవంచవలసి వచ్చింది. గ్రహణపీడిత సూర్యుడయ్యాడు కృష్ణుడు. యాదవనాశనాన్ని కళ్లారా చూచిన బలరాముడు కృష్ణుని విడచి లేచివెళ్లి సముద్రపు ఒడ్డున పద్మాసనం వేసుకుని కూర్చుండిపోయాడు. బలరాముని దేహనుండి 16 తలల ఆదిశేషుడు సముద్రంలోనికి వెళ్లగా విగతజీవుడయ్యాడు బలరాముడు. బబ్రువు ద్వారకకు వెళ్లటానికి ఉద్యుక్తుడై కొంతదూరం వెళ్లాడో లేదో అక్కడ కిరాతులు వేటకోసం వేసివుంచిన వలలో చిక్కుకుని ప్రాణాలు వదిలాడు. ఈ సమస్త ధోరంచుచిన దారుకుని మనస్సు కకావికలమైపోయింది. కృష్ణా! నేను మాత్రమే మిగిలి ఉన్నాను. అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ముగించుకుంటాను అంటూ కృష్ణుని పాదాలకు నమస్కరించాడు. ఏమీ మాట్లాడలేదు కృష్ణుడు. చైతన్యరహితుడయ్యాడు అతను. కన్నీరు వత్తుకుంటూ వలవల ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు దారకుడు. యాదవకులం శాపఫలాన్ని అనుభవించింది. మెల్లగా లేచాడు కృష్ణుడు. నిర్వికార నిరామయుడై వెళ్లి ఒక చిన్నరావి చెట్టు క్రింద విశ్రమించాడు. సుగంధ తీగలతో ఆ చెట్టు చిన్నపాటి గుడారంలా ఉంది. కృష్ణుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నవరసభరితమైన కృష్ణ హృదయం ఇప్పుడు శూన్యమయంగా ఉంది. అంతలో జర అనే బోయవాడు వేటకోసం వెదుకుతూ వెళుతున్నాడు. చెట్టుగుబురులో ఏదో మృగమున్నట్లు భ్రాంతిపడ్డాడు. కృష్ణ మృగం, జింక ఉండి ఉంటుందని నిశ్చయించుకుని గుబురుకి దూరంగా నిలబడి వాడిబాణాన్ని సూటిగా విడిచాడు. అమ్మా! అనే శబ్దం వినిపించేసరికి భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుని చూచాడు. కిరాతుడు వదలిన బాణం కృష్ణుని కాలిలోనికి దిగపోయింది. స్వామీ! ఏదో జింకపిల్ల ఉందనుకుని బాణం వేశానయ్యా, అన్యాయం జరిగపోయింది. నిజంగా ఈ చెట్టుగుబురులో మనిషి ఉంటాడని అనుకోలేదు దొరా! అంటూ బావురుమని ఏడుస్తూ దిక్కులు చూస్తున్నాడు. కృష్ణుడు వానికి భయపడవద్దని ధైర్యం చెబుతూ, బోయా! గతజన్మలో నేను నిన్ను చెట్టుచాటు నుండి వధించాను. ఈ జన్మలో చెట్టుచాటున ఉన్న నన్ను వధించావు. నీకేమీ భయంలేదు. ద్వారకానగరం వెళ్లి ఈ విషయం తెలియపరచు అని చెప్పి ఆ బోయను ద్వారకకు పంపించాడు. శ్రీకృష్ణుని ప్రాణాలు అనంతంలో కలసిపోయాయి. భారత కథాపురుషుడు వెళ్ళిపోయాడు. చిరునవ్వుల చిన్మయమూర్తి చిరనిద్రపోయాడు. 16,008 మంది భార్యల ముద్దుల మోహనాంగుడు వెళ్ళిపోయాడు. పవిత్రమూర్తుల మరణాన్ని వర్ణించి చెప్పకూడదు కదా. హస్తినాపురం నుండి అర్జునుడు ద్వారకా నగరానికి వచ్చాడు. జనసంచారమే లేని ద్వారకను చూచి కలవరపడిపోయాడు. పరుగున వెళ్లి వసుదేవుని కలుసుకొన్నాడు. అల్లుడిని చూడగానే వసుదేవుడు, వచ్చావా? అర్జునా! వచ్చావా? అంతా అయిపోయిన తరువాత వచ్చావా? ప్రాణాలు పోయిన దేహాలకు సంస్కారం చేయటానికి వచ్చావా? అంటూ గొల్లుమన్నాడు. తడారిపోయిన గొంతుతో, ఏం జరిగింది మామా? అడిగాడు అర్జునుడు. బలరామ కృష్ణులు వెళ్ళిపోయారయ్యా. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. కృష్ణుడు రైవతాద్రికి వెళుతూ నీవు వస్తావని, నీకొక మాట చెప్పమని చెప్పాడు. అర్జునా! ద్వారకా నగరం సముద్రంలో మునిగపోతుందట. సమస్త స్త్రీ బాలవృద్ధులను హస్తినాపురికి చేర్చమని చెప్పాడు. ఇది చెప్పటానికే నేనింకా ప్రాణాలతో ఉన్నాను. ద్వారకా నగరం సముద్రంలో కలసిపోతుందా? అవును అర్జునా! ఇంకా సముద్రం పాలుకావటానికి వారం రోజులు మాత్రమే వ్యవధి ఉందని కృష్ణుడు నాతో చెప్పి వెళ్లాడు. అర్జునుడు మ్రాన్పడిపోయాడు. తన మిత్రుడు, తన గురువు, తన బంధువు, తన రక్షకుడు, తన జీవన సారథి అయిన శ్రీకృష్ణుడు మరణించాడన్న వార్త వినగానే అచేతనుడైపోయాడు. నిలుచున్నవాడు నిలుచున్నట్లుగానే క్రిందకు కూలిపోయి నేలను కరచుకుని వెక్కి ఏడ్చాడు. ఏడ్చి ఏడ్చి మూర్ఛపోయాడు. అర్జునుడు ఆ రాత్రంతా మూర్ఛలోనే ఉండిపోయాడు. తెల్లవారింది. స్పృహ వచ్చి చూచేసరికి వసుదేవుడు ప్రాయోపవేశం చేసి మరణించి ఉన్నాడు. కృష్ణుని ఆదేశాన్ని గుర్తు తెచ్చుకుని గబాలున లేచాడు. వసుదేవుని భార్యలైన దేవకీ, రోహిణీ, భద్రమదర ఈ నలుగురి సహాయంతో కృష్ణుని తండ్రిగారైన వసుదేవునికి అంత్యక్రియలు చేశాడు. కృష్ణ బలరాముల మృతదేహాలను వెదకి తానొక్కడే ద్వారకకు తీసుకునివచ్చాడు. అర్జునునికి సహాయపడటానికి ఒక్కమగవాడు కూడా ద్వారకలో మిగలలేదు. అందరూ యాదవ సంకుల సమరంలోనే కన్ను మూశారు. మంచిగంధపు కట్టెలు తెచ్చి ఆవునేతితో తడిపి చితిపేర్చాడు. కన్నీరు కార్చుతూనే కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు అర్జునుడు. కృష్ణ బలరాముల భార్యలందరూ వచ్చారు. అంతిమ నమస్కారాలు చేశారు. వెక్కిళ్లతో ఏడుస్తూనే కృష్ణబలరాముల చితికి నిప్పు అంటించాడు. రుక్మిణీ, సత్యభామలు చితిలోకి దూకి ఆత్మార్పణం చేసుకున్నారు. నాటికి ద్వారకానగరం సముద్రంపాలు కావటానికింకా ఒక్కరోజు వ్యవధి ఉంది. స్త్రీలను, పసివారిని బండ్లపై ఎక్కించాడు. హస్తినాపురానికి బయలుదేరి ద్వారకను దాటి
సముద్రతీరాన అందరికీ భోజన సదుపాయాలు సమకూరుస్తుండగా సముద్రం నుండి పెద్ద పెద్ద అలలు పైకిలేచాయి. సముద్రగర్భం నుండి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. ఆశ్చర్యంతో అందరూ చూస్తుండగానే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అది చూచిన యాదవ స్త్రీలందరూ హాహాకారాలు చేశారు. మునిగిపోతున్న ద్వారకకు చేతులెత్తి నమస్కరించాడు అర్జునుడు. నారాయణావతారుడు నడయాడిన నగరం కృష్ణునితో పాటుగానే అదృశ్యమైపోయింది. 16,000 మంది ప్రియురాళ్లతో రుక్ముని, మిత్రవింద, జాంబవతి, సులక్షణ, సత్యభామాది అష్టభార్యలతో రాచకేళి ఆడిన ద్వారకాపట్టణం కాలగర్భంలో కలసిపోయింది. యాదవ స్త్రీ జనంతో ముందుకు కదిలాడు అర్జునుడు. పంచవటానికి వచ్చారు. అందరూ భోజనాలు ముగించి విశ్రాంతి తీసుకునే సమయంలో అకస్మాత్తుగా ఒక దొంగల గుంపు వచ్చి యాదవ స్త్రీలపై దాడిచేశారు. వెంటనే అర్జునుడు గాండీవధనస్సును తీసుకుని దివ్యాస్త్రాలను గుర్తుచేసుకున్నాడు. విచిత్రం! ఒక్క అస్త్రం కూడా గుర్తుకురాలేదు. ఎంత ప్రయత్నించినా అస్త్రాలు గుర్తుకు రాకపోయేసరికి చేతనున్న ధనస్సుతోనే దొంగలతో యుద్ధానికి దిగాడు. దొరికిన దొంగను దొరికినట్లుగా బాదాడు. కృష్ణుని భార్యలందరినీ అర్జునుడు రక్షిస్తూ ఉంటే మిగిలివున్న యాదవ స్త్రీలందరినీ దొంగలు ఎంతో చిత్రహింసలకు గురిచేశారు. ఆభరణాలనులా కొన్నారు. చీరలుడదీశారు. యాదవ స్త్రీపరిజనం గోలుగోలుమని గోల చేస్తుంటే అర్జునుడు ప్రేక్షకుడైపోయాడు. దేవేంద్రాదులనైనా వణికించగల అర్జునుని శక్తి ఎందుకు పనికిరాకుండా పోయింది. కృష్ణమరణంతోనే అర్జునుడు శక్తిహీనుడయ్యాడు. తన అసహాయతకు ఎంతగానో కుమిలిపోయాడు అర్జునుడు. అప్పుడక్కడ జరిగిన దారుణాన్ని కళ్లారా చూచిన కృష్ణుని భార్యలు అర్జునుడు ఎంత వేడుకున్నా వినకుండా, కృష్ణుడు లేని జీవితం మాకొద్దు అంటూ చితులు పేర్చుకుని మంటలలో దూకి ప్రాణపరిత్యాగం చేశారు. మిగిలిన కొద్దిమందిని తీసుకుని హస్తినకు వచ్చాడు అర్జునుడు. అంతఃపురానికి అర్జునుడు వస్తుండగానే ధర్మజ భీమ, నకుల సహదేవులు చుట్టుముట్టారు. ధర్మరాజు దగ్గరగా వచ్చి దీనవదనంతో ఉన్న అర్జునునితో, అర్జునా, ఏం జరిగింది నాయనా? అలా ఉన్నావేమిటి? కృష్ణుడు కుశలమే కదా అన్నాడు. అన్నయ్యా అంటూ ధర్మజుని కౌగలించుకుని బాపురమన్నాడు. ఏం జరిగింది అర్జునా? కృష్ణుడు క్షేమమే కదా అన్నయ్యా. మనమిత్రుడు, మన గురువు, మన మార్గదర్శి, మన శ్రేయోభిలాషి, మన బంధువు, మన ఆత్మీయుడు, మన దేవుడు, మన ఆపద్బాంధవుడు మనలను వదలి స్వర్గానికి వెళ్ళిపోయాడన్నయ్యా అంటూ అక్కడే కూలబడిపోయాడు అర్జునుడు. అన్నయ్యా, నా కృష్ణునితోనే నా సర్వశక్తులు, నా వీరత్వం అన్నీ బూడిదైపోయాయి కన్నీరు మున్నీరుగా విలపించాడు. విద్యుద్ఘాతం తగిలినవానిలా అయ్యాడు ధర్మరాజు. కృష్ణ నిర్యాణవార్త వింటూనే ద్రౌపది, సుభద్రలు పరుగున వచ్చారు. ధర్మరాజు స్పృహ తప్పి పడిపోయాడు. భీమ, నకుల సహదేవులు ఒకరినొకరు కోగలించుకుని దుఃఖించారు. ఎవరు ఎవరినీ ఓదార్చే స్థితిలో లేరు. అందరూ ఏడుస్తుంటే ఎవరు ఓదార్చాలి? ఎవరి కన్నీటిని వారే తుడుచుకోవాలి? తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం నుండి శల్యపర్వం వరకు పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.